हेलो सलाम अलैकुम नमस्ते वनक्कम सस्याकाल केम चो आदाब एंड गुड మార్నింగ్ నేను మీ మున్వార్ ఇంకా మీరు చూస్తున్నారు మున్వార్ మ్యాగజైన్. సో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పాను కదా నేను నాంపల్లిలో స్టే చేస్తున్నానని. సో నా వెనకాల చూడొచ్చు మీరు, నేను నాంపల్లిలో హోటల్ రాజ్మాతాలో స్టే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను సిరాజ్ నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తున్నాం, అంటే మేమిద్దరం ఇప్పుడు జూకి వెళ్తున్నాం. సో లెట్స్ గో, అక్కడికి వెళ్ళేసి చూద్దాం. నేను సిరాజ్ ఆటో తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఆటో తీసుకుని మేమిద్దరం ఇక్కడ నుంచి ఆటోలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఆటో చార్జ్ వచ్చి మాకు ఆల్మోస్ట్ 100 రూపీస్ తీసుకున్నారు. సో లెట్స్ గో, జూ పార్క్ వెళ్ళి అక్కడ మీతో కలుస్తాను. సో ఫ్రెండ్స్, నేను జూ పార్క్ చేరుకున్నాను. ఇక్కడ చూడొచ్చు నా వెనకాల మీరు. సో లెట్స్ గో, లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు వెళ్ళేసి అక్కడికి టికెట్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను టికెట్ తీసుకున్నాను. ఈ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పడింది ఇక్కడ. సో లెట్స్ గో, ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. ముందర చూడొచ్చు మీరు, ఇది ఎంట్రన్స్. సో పదండి, ఇప్పుడు అలా లోపలికి వెళ్ళి జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇక్కడ బ్యాటరీ వెహికల్ నుంచి వెళ్ళాలనుకుంటే నా వెనకాల కౌంటర్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు టికెట్ తీసుకొని ఆ బ్యాటరీ వెహికల్లో జూ మొత్తం తిరిగి రావచ్చు. దానికి ఛార్జ్ ఎంతో నాకు తెలీదు, తెలుసుకొని నేను లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు బ్యాటరీ వెహికల్తో జూ మొత్తం తిరగాలంటే అక్కడ టికెట్లో తీసుకొని కౌంటర్లో అక్కడికి వెహికల్ వస్తుంది, దాని నుంచి మీరు జూ మొత్తం తిరగచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత పెద్ద టటాయిస్ ఉందో ఇక్కడ. సో పదండి, ఇప్పుడు అలానే ముందరకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టటాయిస్ ఉంది అండ్ అలానే అక్కడ ఇంకోటి ఉంది. సో దీని పేరు వచ్చేసి ఫ్రెండ్స్ గలాపాగోస్ పెద్ద తాంబేలు అంటారంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా అక్కడ ఒకటి ఉంది. సో లెట్స్ గో, ఇప్పుడు మనం ముందరకు వెళ్దాం. గెయింట్ స్క్విరల్ అంట, అంటే మనం ఉడత అంటాం కదా, పెద్ద ఉడత అంట ఇది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి స్క్విరల్ మంకీ అంట ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏం లేదు. ఓ అక్కడ ఉంది ఫ్రెండ్స్, అది పైన అక్కడ చూస్తున్నారు కదా, అది అటు సైడ్ వెళ్ళి కూర్చుంది. స్క్విరల్ మంకీ అంట అది. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ ఇది. సో లెట్స్ గో, ఇప్పుడు అలానే ముందరకు వెళ్దాం. ఇక్కడ చూడండి సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నెమళ్ళు అనేవి ఉన్నాయి ఇక్కడ.
సో ఫ్రెండ్స్ ఇక్కడ నెమలు అనేవి ఉన్నాయి అండ్ అలానే ఇటుపక్క తెల్ల నెమలు అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇవి తెల్ల నెమళ్ళు. ఇక్కడ చూడొచ్చు మీరు, శ్వేతవర్ణ నెమలి అంటారంట దీన్ని తెలుగులో. అండ్ అలానే ఇటుపక్క వచ్చేసి మామూలు నెమలి అనేది ఉంది. ఇక్కడ చూడండి ఏనుగు అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్స్క్లూజివ్లీ మీకోసమే చూపిస్తున్నాను. లేదు नहीं निकाला फ्लैश नहीं. సో ఫ్రెండ్స్ చూసారుగా ఇక్కడ ఏదైనా ఫీమేల్ అంట ఇది. సో లెట్స్ గో, ఇప్పుడు మనం ముందరికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఈ జూ పార్క్లో సఫారీ కూడా ఉంది, కానీ ఇప్పుడు అది మరమ్మతుల కారణంగా బంద్ చేశారు. అంటే అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి సఫారీ పార్క్ అనేది క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే సఫారీ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జింకలు అనేవి ఉన్నాయి. ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్, దాంట్లో ఒకటి పెద్దగా ఉంది. సో పదండి ఇప్పుడు అలా ముందరికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ దుప్పి అనేది ఉంది, ఇంగ్లీష్లో దీన్ని హాగ్ డీర్ అంటారంట. సో పదండి ఇప్పుడు అలానే ముందరికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో పక్షులు అనేవి. సో పదండి ఇప్పుడు అలానే ముందరికి వెళ్ళి అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆస్ట్రిచెస్ ఉన్నాయి. ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి. ఇక్కడ చూడండి అక్కడ ముందర కనిపిస్తున్నాయి కదా మీకు. చూడండి ఇది పరిగెత్తుంది. ఆస్ట్రిచ్ वो ఆస్ట్రిచ్. चालीस 45 तक दे सकते रहते हैं. ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక కాలు మీద ఎలా నిలబడిందో. దీన్ని హార్న్ బిల్ బర్డ్ అంటారంట. ఇంగ్లీష్లో దీని పేరు వచ్చేసి హార్న్ బిల్ బర్డ్ అంట ఫ్రెండ్స్. నా వెనకాల కొన్ని పక్షులు అనేది సౌండ్ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రైనో అనేది ఉంది. ఇక్కడ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. దాన్ని ఇప్పుడు ఫీడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు సింబాలు చిరుతపుల్ల అరుపులు వినిపిస్తున్నాయి.
చూడండి ఫ్రెండ్స్, రైనో. సో చూశారుగా ఫ్రెండ్స్ రైనోని. పదండి ఇప్పుడు ముందరికి వెళ్ళి సింహాల్ని కూడా చూద్దాం. అండ్ ఇక్కడ హిపోపోటామస్ కూడా ఉందంట, దాన్ని కూడా చూద్దాం. హిపోపోటామస్ ఉంది, దీన్ని నీటి గుర్రం అని కూడా అంటారు ఫ్రెండ్స్. అది అటువైపు తిరిగి ఉంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ అది నీళ్ళలోకి ఎలా వెళ్ళిందో. చిరతపులి కూర్చొని ఉంది. చూడండి అది ఎంత ప్రశాంతంగా కూర్చుందో చిరతపులి. అది ఇప్పుడు ఎలాంటి మూమెంట్ అనేది చేయడం లేకుండా ప్రశాంతంగా కూర్చుంది అది అనేది. సిరాజ్ సో పదండి ఇప్పుడు సింహాన్ని చూద్దాం. చిరుతపులిని అయితే చూశారు కదా, ఇటువైపు వచ్చేసి సింహం అనేది ఉంది, దాన్ని కూడా చూద్దాం మనం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ సింహం అనేది ఎంత రిలాక్స్గా కూర్చుందో. సో సింహాన్ని కూడా చూశారుగా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సింహాన్ని మీకు దగ్గరగా చూపించగలుగుతున్నాను. ఎలా చూస్తుంది చూడండి అది అనేది. ఇక్కడ ఒక సింహం ఉంది ఫ్రెండ్స్, ఇంకా అక్కడ చెట్ల మధ్యలో ఇంకొకటి ఉంది. చూడండి కనిపిస్తూ ఉంటుంది మీకు ఇప్పుడు. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి ఈ ఎన్క్లోజర్లో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్ట్రిప్డ్ హైనా దుమ్మల గుండు అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హైనా. చూశారుగా ఫ్రెండ్స్ హైనా అనేది ఎలా ఉందో. గ్రే వోల్ఫ్ అనేది ఉంది, అంటే నక్క. జిత్తులు మారి నక్క అంటాం కదా. చూడండి లోపల పరిగెత్తుంది అది అనేది. చూడండి ఫ్రెండ్స్ బెంగాల్ టైగర్ అనేది ఉంది ఇక్కడ. డైలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది సండే. చూసారుగా ఫ్రెండ్స్ బెంగాల్ టైగర్ అంటారు దీన్ని.
ఇది కూడా బాగా రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్ కూర్చొని. సో పదండి ఇప్పుడు ముందరికి వెళ్దాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అది పైన కూర్చుంది చీత. సో ఫ్రెండ్స్, అక్కడ కూడా మీకు చీతాన్ని చూపించాను కదా, ఇక్కడ కూడా చూడండి ఇది పైకి ఎక్కి కూర్చుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వైట్ టైగర్ అనేది ఉంది ఇక్కడ. ఇది చాలా బాగా యాక్టివ్గా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చూపించిందేమో బెంగాల్ టైగర్, ఇది వచ్చేసి వైట్ టైగర్ ఫ్రెండ్స్. ఇది అడవి పిల్లి అంట. ఇక్కడ చూడండి మీరు, ముందర వచ్చింది కదా. ఇది నాకైతే మామూలు పిల్లి మాదిరి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చేపలను వేటాడే పిల్లి అంట. అక్కడ కూర్చుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొసళ్ళు అనేవి ఉన్నాయి ఇక్కడ. కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి బయట ఉంది, రెండు నీటి లోపల ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎన్ని మొసళ్ళు ఉన్నాయో. అండ్ ఇక్కడ ఒక చిన్న మొసలు ఉంది. అక్కడ చూడండి ఒక మొసలు వచ్చేసి నోరు తెరుచుకొని ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొసళ్ళు అనేవి. చాలా జాతులు ఉన్నాయి ఇందులో. మీకు నేను ఫస్ట్ చూపించినది అదొక జాతి. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది వేరే జాతి. అండ్ ఇటువైపు కూడా చూడండి. అసలు చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొసళ్ళు అనేవి.
ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను జిరాఫీ దగ్గర ఉన్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, నా వెనకాల జిరాఫీని చూశారు కదా. దీని ఎదురుగా వచ్చేసి దుప్పిలు అనేవి ఉన్నాయి. అవి నేను చూపిస్తాను. పదండి, ఇప్పుడు దుప్పిల్ అంటే డీర్స్ని చూసిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. నేను ఇప్పుడు మీకు ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జంతువుల్ని చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ దుప్పుల్ని చూడండి, అంటే డియర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ గుంపుల్లో ఉండడానికి ఇష్టపడతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ నేను మీకు ఇక్కడ జూలో ఉన్న ప్రతి ఒక్క జంతువుని చూపించాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్ బాయ్.